టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రెంటచింతల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఉమామహేశ్వరరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఒకేసారి 60 మందికి పైగా తెలుగుదేశం కార్యకర్తలు ఉమామహేశ్వరరెడ్డి కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన ఉమామహేశ్వరరెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతల్లో వైఎస్ఆర్సీపీ నేతపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మాచర్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు, అల్లర్లు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లాలో టీడీపీ మూగలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లతో పాటు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శ్రేణుల మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల్లో ముగ్గురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కూడా అత్యాయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఈ ఘటన మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? గత వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు కానీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి జిల్లాకు సంబంధించిన నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ నాయకుల వరకు అందరూ కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు 3 రోజుల క్రితం సిగిరిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారానికి మా భార్యతో కలిపి కొంతమంది మహిళలు ప్రచారానికి వెళితే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళ మీద మూకుమ్మడిగా ఒక 200 మంది దాడి చేసి కారు అద్దాలు పగలు కొట్టేసేసి కారు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి. ఈరోజు చూస్తే రెంటచింతల్లో అక్కడ కారులో కూర్చొని ఉన్న ఉమామహేశ్వరరెడ్డి అనే మా పార్టీ సంబంధించిన యువజన విభాగం సంబంధించిన నాయకుడి మీద మూకుమ్మడిగా కూడా దాడి చేసి ముగ్గురు కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి. ఈరోజు వాళ్ళకి చాలా సీరియస్గా ఉండి ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 2-3 రోజుల నుంచి ఎవరైతే పోలీసు అధికారులని మార్చారో వాళ్ళకు కావాల్సిన అధికారులని ఇక్కడ పోస్టింగ్ చేయించుకొని వాళ్ళు వచ్చిన తర్వాతనే హల్చల్ చేస్తూ ఉన్నాం. సిగిరిపాడు కానీ ఈరోజు జరిగిన రెంటచింతలు కానీ రాత్రి కారంపూడి మండలం రెడ్డిపాలెంలో వెంకటేశ్వరరెడ్డి అనే మా కార్యకర్త మీద దాడి చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏదో రకంగా ఇక్కడ అల్లర్లు సృష్టించాలని ప్రేరేపించి అలజడులు మెయిన్ కారణకులు పోలీసులే చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తెలుగుదేశం శ్రేణులు రెచ్చగొట్టి మీరు గొడవలు చెయ్యండి నేను ఉన్నానని చెప్పేసేసి రీసెంట్గా 2 రోజుల క్రితం వచ్చిన కారంపూడి సిఐ ఉన్నాడు, అతను కానీ పోలీసు అధికారుల ప్రోద్బలంతో ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిపించడానికి పోలీసులు సహకరించాలి, కానీ పోలీసులే అనుకుండేసి దాడులు చేయించే కార్యక్రమం ఏదో రకంగా అల్లదలు చేసి భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము చాలా సఫలమయంతో ఉన్నాం. వాళ్ళకి గెలిచే క్వశ్చనే లేదు, వాళ్ళు ఓడిపోతారు. పదే ఎస్పీ గారితో కూడా మాట్లాడి ప్రతి సంఘటన కూడా చెప్తా ఉన్నాను. ఐజీ గారితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. కింద ఉన్న డిఎస్పీ గారితో కూడా చెప్తా ఉన్నాను. కానీ అయినా కూడా రిపీట్గా దాడులు జరుగుతూ ఉన్నాయంటే నిన్న సిగిరిపాడులో మహిళల మీద దాడి జరిగిన తర్వాత నేను ఎస్పీ గారితో ఐజీ గారితో నేను మాట్లాడటం జరిగింది. కానీ మళ్ళీ ఈరోజు రిపీట్ అయ్యి నారాయణ స్వామి అనే సిఐ 2 రోజుల క్రితం ఎలక్షన్ కమిషన్ ద్వారా పోస్టింగ్ తెచ్చుకొని కావాలనే వాళ్ళు రికమెండ్ చేసి తెచ్చుకొని అతను వచ్చిన తర్వాత టీడీపీసీని రెచ్చగొట్టి ఈరోజు ఉమామహేశ్వరరెడ్డి అనే మా నాయకుడి మీద ఒక కారులో కూర్చుండి మూకమ్మలుగా దాడి చేయటం అయింది. విధంగా ప్రజలు గమనించాలి. ప్రజలు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తారు. రేపే ఇక్కడ ఉన్న బ్రహ్మారెడ్డికి కానీ అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు రేపే ఉంది. ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. చూసుకోవచ్చు, మొత్తంగా చూస్తే పల్నాడు జిల్లాలో గతంలో మహిళలపై దాడి చేసినటువంటి ఘటనలు కూడా లేవని చెప్పేసి, ఇది సిగ్గుమాలిన చర్య అని చెప్పేసి కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులే టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, మాచర్ల.